10వ తరగతి ఫలితాల్లో సెయింట్ ఆంథోనీ స్కూల్ విద్యార్థుల ప్రపంచనం. బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో సంగారెడ్డి విద్యానగర్లోని సెయింట్ ఆంథోనీ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనపరిచి పాఠశాల కీర్తిని దిశలా చాటారు. ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలను సాధించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయం సాధించారు. పాఠశాలకు చెందిన విద్యార్థి 595 మార్కులతో టాపర్ గా నిలిచి రికార్డు సూచించారు. 12 మంది విద్యార్థులు 580 నుంచి 590 మధ్య మార్కులు సాధించారు. మెజారిటీ విద్యార్థులు అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆంథోనీ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రమీల, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. క్రమశిక్షణతో కూడిన బోధన, ఉపాధ్యాయుల ప్రత్యేక పర్యవేక్షణ, విద్యార్థుల కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ప్రాంతాన్ని కొనసాగిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాల విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారిని చక్కటి మార్కులతో, చక్కటి జ్ఞానంతో ముందుకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. మరి ఈ ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంతటి ఘనమైన మార్కులు రావడానికి కారణం మా చక్కటి ప్రణాళిక. మీ అందరికీ తెలుసు, సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్ మరియు సెయింట్ జేవియర్స్ చక్కటి ప్రణాళికతో మీ ముందుకెళ్ళి కేవలం మార్కులే కాకుండా మంచి జ్ఞానాన్ని, మంచి కాన్సెప్ట్తో పిల్లల ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సమిష్టిగా మేమందరం కలిసి అటు తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం, వారి యొక్క శ్రమ, వారి యొక్క ఆలోచన విధానం, మరి అదేవిధంగా ముఖ్యంగా పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళు సిస్టమేటిక్గా స్కూల్కి రావడం, అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పిన విధానాన్ని చక్కగా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ సమస్యలకు పరిష్కారం చేసుకుంటూ ఇలాంటి మార్కులు సాధించినందుకు ప్రతి ఒక్క విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం ఏంటంటే, నా ఆధ్వర్యంలో నడుస్తున్న 4 స్కూల్స్, 2 స్టేట్ బోర్డ్ స్కూల్స్, 2 సిబిఎస్ఈ స్కూల్స్. మొదటగా సిబిఎస్ఈ స్కూల్ చెప్పాలంటే సెయింట్ పీటర్స్ గణేష్ నగర్, మళ్ళీ సెయింట్ ఆంథోనీ సదాశివపేట్. ఈరోజు ఆ 2 స్కూల్స్లో కూడా సిబిఎస్ఈ రిజల్ట్స్లో 492 మార్క్స్తో అవుట్ ఆఫ్ 500 సిబిఎస్ఈ సెయింట్ పీటర్స్ ఆల్మోస్ట్ మన జిల్లాలోనే టాప్గా ఉంది. అలానే 582 మార్క్స్ సదాశివపేటలో సెయింట్ ఆంథోనీస్ టాప్లో ఉంది. ఇప్పుడు స్టేట్ బోర్డ్ సిలబస్ తీసుకున్నట్టయితే సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్ 595 డిస్ట్రిక్ట్ టాప్ ప్లస్ స్టేట్ థర్డ్ ర్యాంక్లో ఉంది. అలానే ఈ సంవత్సరమే మొట్టమొదటి బ్యాచ్లో సెయింట్ జేవియర్స్ 590 మార్క్స్తో స్టేట్ 8th ర్యాంక్లో ఉంది. సో నిజంగా ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఈ కృషికి, ఈ ఫలితానికి ప్రతి ఒక్కరూ కారకులే. ప్రత్యేకంగా టీచర్స్ వాళ్ళు ఏ విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారంటే, ప్రతిరోజు పిల్లలకి ఒక్కొక్క అబ్బాయి అమ్మాయితో మాట్లాడుకుంటూ తల్లిదండ్రులకి పూల ద్వారా తెలియపరుస్తూ ప్రతిరోజు వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు కూడా రెగ్యులర్గా స్కూల్కి రావడం, మేము చెప్పిన విధానంలో వాళ్ళు చదవడం వల్ల ఇంతటి ఘనమైన మార్కులు వచ్చాయి. అదేవిధంగా మాకు సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్క అఫీషియల్స్కి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సెయింట్ ఆంథోనీస్ విద్యానగర్, సెయింట్ పీటర్స్ గణేష్ నగర్ సిబిఎస్ఈ, సెయింట్ ఆంథోనీస్ సిబిఎస్ఈ సదాశివపేట్, సెయింట్ జేవియర్స్ మల్కాపూర్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మేము చక్కటి ప్రణాళికను తయారు చేసుకొని కేవలం మార్కుల దృష్టిలో పెట్టుకొని కాకుండా కాన్సెప్ట్ ఓరియంటేషన్ మరియు నూతన విద్యా విధానానికి అనుకూలంగా మన ప్రణాళిక తయారు చేసుకుంటూ పిల్లలకి మంచి జ్ఞానాన్ని అందించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా చేస్తాం. మరి ఈరోజు ముఖ్యంగా అందరికి చెప్పాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ స్కూల్ ఎన్నుకోవాలనేది మీ నిర్ణయం. ఎందుకంటే ఒక స్కూల్ ఎన్నుకునే ముందు ఆ స్కూల్ని విజిట్ చేసి, ఆ స్కూల్లో ప్రిన్సిపల్ ఎలా ఉన్నారు, తర్వాత టీచర్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి చక్కటి ప్రణాళిక తయారు చేసి పాఠశాలని ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా విద్యతో పాటు మిగతా కార్యక్రమాలు ఏం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు నూతన విద్యా విధానంలో కావాల్సినవి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ స్కిల్ డెవలప్మెంట్ లేనిది ఎన్ని మార్కులు వచ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ విధంగా ఏ స్కూల్ చేస్తుందో గమనించి ఆ స్కూల్స్లో అడ్మిషన్స్ తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మార్పుల్లో పిల్లలకి విద్యతో పాటు స్కిల్స్ మీద చాలా
ప్రాముఖ్యత ఇవ్వాలి, వాళ్ళని ఆ విధంగా తయారు చేయాలి. అప్పుడే నిజమైన విద్య పిల్లలకు అందుతూ ఉంటుంది. ఈరోజు ఆ ప్రయత్నంలో నా ఆధ్వర్యంలో ఉన్న 4 స్కూల్స్లో మేము చేస్తున్నాను. ఎందుకంటే స్పార్క్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్, ఇంగ్లీష్ ప్రోగ్రామ్, కంప్యూటర్స్ అండ్ కోడింగ్, డేటాబేస్ అనాలిసిస్, స్పోర్ట్స్, ప్రతి అంశంలో మేము ముందుకెళ్తూ పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి సగర్వంగా ఈరోజు చెప్తుంది ఏంటంటే ఎప్పటికీ ఇంతకంటే ఇంకా ఎక్కువ చేస్తామని, రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పిల్లలకి విద్యను అందిస్తూ మంచి కాన్సెప్ట్ ద్వారా వాళ్ళని ఉజ్వల భవిష్యత్తు తీసుకెళ్తామని ఆశిస్తూ మరి ఒకసారి ఇంతటి ఘన విజయాన్ని, ఈరోజు ఈ విజయం మరవలేని విజయం. మరి 595 మార్క్స్ స్టేట్ థర్డ్ వచ్చిందంటే అంత ఈజీ కాదు. మరి దీన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని మరి ఒకసారి పిల్లలందరినీ, ఈ ఘనమైన విజయాన్ని సాధించిన పిల్లలందరినీ ప్రత్యేక అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతావందనలు తెలియజేస్తూ టీచర్స్ని కూడా అభినందిస్తూ ఉన్నారు. స్కూల్ సహస్ర ఈ సంవత్సరం 10th క్లాస్ రాసింది. నిజంగా అమ్మాయి చాలా ధైర్యస్తురాలనొచ్చు, లేదా ఒక పట్టుదల గల అమ్మాయి అనొచ్చు. ఎందుకంటే 10th క్లాస్ చదువుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలో కూడా రోజు క్రికెట్ ప్రాక్టీస్కి మార్నింగ్ 4:30కి వచ్చేది. ఈరోజు నేషనల్ లెవెల్లో ఆడుతూ ఉంది. అటు క్రికెట్లోనే కాదు 10th క్లాస్లో కూడా 568 మార్క్స్ సాధించి నిజంగా నిరూపించుకుంది. అంటే ఆటలతో చదువు కూడా నేను సాధించగలుగుతా అనేది ఒక ఆదర్శంగా మిగతా విద్యార్థులకి ఆమె చూపించింది. జనరల్గా ఈరోజు తల్లిదండ్రులు ఏమంటున్నారంటే కోచింగ్ పంపమంటే లేకపోతే స్పోర్ట్స్ అంటే ఎందుకు, చదువు ఒకటి చాలు కదా అంటున్నారు. కాదు, స్పోర్ట్స్ ఆడుతూ కూడా చదువుకోవచ్చు అనేది అమ్మాయి నిరూపించింది. ఈరోజు అమ్మాయి ఆదర్శం అందరికీ. ఎందుకంటే 4:30కి క్రికెట్ కోచింగ్ వస్తుంది, మళ్ళీ 7:30 స్కూల్లో ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 5:30కి క్రికెట్ కోచింగ్ వస్తుంది. మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మ్యాచ్లు ఆడడం వల్ల చాలా క్లాసెస్ కూడా మిస్ అయింది. అయినా ఈరోజు అమ్మాయి 568 మార్క్స్ సంపాదించిందంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే దీని అర్థం ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ జరగాలి. కేవలం క్లాస్లో మార్నింగ్ టు ఈవినింగ్ పాఠాలే కాకుండా పిల్లలు ఆటల పాటలతో కూడా ఉంటే వాళ్ళ మనోధైర్యం వేరుంటుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుంటుంది. కాబట్టి దానికి మంచి ఉదాహరణ సహస్ర.